పోయినసారి ఫ్లవర్ డ్రాప్ బాగా అయింది. ఈసారి బోరాన్ ఒక 3-4 స్ప్రేలు చేయడం వల్ల డ్రాపింగ్ ఆగింది. ఇప్పుడు ఇది 2 years. నేను లాస్ట్ ఇయర్ వేసినాము, గుంటాకింట వచ్చింది. ఓకే, బంజారా ఉన్న స్పెషల్ గుణం ఏంటండి? ఇది తొందరగా పూతకు వచ్చేసి క్రాప్ కూడా తొందరగా పూత నుండి పిండిగా మారుతుంది. క్రాప్ కూడా తొందరగా ధర తక్కువగా ఉంది కదండి. చాలా వరకు రైతు సోదరులు కూడా వెనకడి వేయడం జరిగింది. అయితే ఒక్క సంవత్సరం మార్కెట్ ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. రైతు అశోక్ గారిని అడిగి తెలుసుకుందాము. వారు ఎలాంటి విత్తనాలను ఎన్నుకున్నారు, ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వెస్టర్న్ త్రిప్స్ ఎక్కువగా ఉండి తర్వాత వైరస్ ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి ఈ సంవత్సరము చాలా వరకు రైతు సోదరులు మిరపలో సాధ్యమైనంత ఇల్లింగ్స్ ఎక్కువ తీయలేకపోయారు. అశోక్ గారు ఏ విధంగా యాజమాన్య పద్ధతులు ఫాలో అయ్యారు, వారు ఎలాంటి విత్తనాన్ని ఎన్నుకున్నారు, మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాము. అశోక్ గారు నమస్కారం అండి. అశోక్ గారు చెప్పండి. అశోక్ గారు మీరు బావుసింగపల్లి కదండి, మొత్తం ఓవరాల్గా బావుసింగపల్లిలో ఇక్కడ రేపాకలో మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 6 ఎకరాలు మిర్చి. ఓకే, దీనిలో ఎలాంటి రకాలను ఎన్నుకున్నారండి? అంటే లావు రకాలు కానీ సన్న రకాలు కానీ ఏ ఉద్దేశంలో ఎంచుకున్నారు? RH 365, కాకతీయ హాట్, బంజారా, వెంకి 4 వెరైటీస్. ఓకే, అంటే లావు రకం ఒకటి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఒకటేమో సన్న రకాలు. ఈ 4 రకాలను ఎందుకు ఏ పర్పస్లో చూజ్ చేసుకున్నారు? 4 రకాలు అంటే ఇది మార్కెట్ ఒకే దానికి కాకుండా ఏది ఎట్లుంటుంది పొజిషన్, మార్కెట్ పొజిషన్ ఎట్లుంటుందో అని 4 వెరైటీలను ఎంచుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ రేపాకలో ఎన్ని ఎకరాల కౌలు తీసుకున్నారు? ఇక్కడ 4 ఎకరాలు. ఎంత అండి కౌలు ఎకరానికి? ఇక్కడ ఎకరానికి వచ్చేసి 10,000 వాటర్తో ఉంది. ఓకే, పూర్తిగా నల్లరేగడి భూమి. ఓకే, ఎర్ర నెల ఉన్నది, నల్లది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెరైటీ ఏంటండి? ఇది బంజారా 856. ఓకే, సో మనకు బంజారా 856 ఇది ఎన్ని గుంటలో సాగు చేశారు? 20 గుంటలు. ఓకే, మనకు విత్తనాలు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? బంజారా 856 10 ప్యాకెట్లు తీసుకున్నాము. ఓకే, అక్కడ బౌసంపల్లిలో ఒక 20 గుంటలు వేసాము, ఇక్కడ రేపాకులో 20 గుంటలు వేసాము. సాధారణంగా బంజారా 856 ఏంటి అంటే ఒక ఎకరం సన్నాలు, మిగతా రైతుల ఒపీనియన్ అంటే ఒక ఎకరం సన్నాలు సాగు చేసుకున్నది ఒక ఎత్తు, బంజారా 856 అర్ధ ఎకరం సాగు చేసుకున్నది ఒక ఎత్తు అంటారు. అంటే సన్నాల్లో ఒక ఎకరంలో తీసుకోవాల్సిన దిగుబడి బంజారా 856 అర్ధ ఎకరంలో తీసుకుంటున్నాము అంటున్నారు. బావుసింగపల్లిలో తీసుకొస్తుందా? వస్తుంది. ఓకే, బావుసింగపల్లిలో కూడా చాలా వరకు బంజారా 856 సాగు చేస్తున్నారు. మీరు కూడా అక్కడది మొన్న కోసారన్నారు కదా, ఎట్లా రేట్ ఎలా పడిందండి? 12,300 అమ్మింది ఆ రోజు. మనకు ఆ రోజు మార్కెట్ వచ్చేసి యశస్వినికి 14,000 ఉంది. ఓకే, ఈ బంజారా వచ్చేసి 12,300 అమ్మి, అంటే ఇంచుమించు ఒక 1,700 తేడా పడింది. సో ఏ విధంగా ఇది ఎందుకు ఇంత ఎక్కువగా దీనికి ఇంత ఫేమస్? త్రిప్స్ను తట్టుకుంటుంది, వెస్టర్న్ త్రిప్స్ను తట్టుకుంటుంది, బ్లాక్ త్రిప్స్ను తట్టుకొని నిలబడగలుగుతుంది. క్రాప్ బాగా వస్తుంది. మందులు కూడా మన తక్కువ మందులతోటి సెట్ అవుతుంది. మీరు ప్రధాన పొలంలో నాటుకున్నారు ఆగస్ట్ లాస్ట్ వీక్, ఆగస్టు చివరి వారంలో నాటుకున్నారు. చెప్పండి అశోక్ గారు, ఇప్పుడు మనకు దీనికి ఎన్ని రోజులకు ఒకసారి మందులు పిచికారీ చేస్తారు? వీక్లీ, వారం రోజులకు ఒకసారి. ఎలాంటి మందులు చేశారు ఇప్పటి వరకు? అంటే గ్రాసియా, హనావి, అవెసిన్, జంప్, ప్రొక్లైన్. అడుగు మందులు కూడా 15 రోజులకు ఒకసారి 28, 20, DAP 14. ఓకే, ఇప్పుడు మనకు 20 గుంటల్లో వేసిన ప్రతిసారి బంజారాకు ఎక్కువ, మిగతా దానికన్నా ఎక్కువ వేసి తక్కువ వేసినాం. అడుగు పెట్టుబడి తక్కువ. ఓకే, సో ఒకటి మనకు తాళగాయ కానీ లేదంటే కాయల శాతం తక్కువనే. ఓకే, సో మనకు ఇంకొకటి చెప్పండి అశోక్ గారు, కోత కూలీలు దీనికి ఒక కింటా దింపడానికి ఎంతమంది కూలీలు పడతారు? 8 నుంచి 10 వాళ్ళు. ఇంకొకటి అండి, మనకు ఇంచుమించు మీరు హీనపక్షంలో 20 గుంటల్లో ఎన్ని క్వింటాల్లో బంజారా 856 దిగుబడి తీయగలరు? 15 నుంచి 18 మధ్యలో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఇది మార్చి 15వ తారీఖు ఇక్కడ ఉన్నామండి. తోట చూడవచ్చు, ఇలా ఇంకా పచ్చదనంగా ఉంది, పూత కూడా కనబడుతుంది. ఇక్కడ చూస్తే కనుక పూత ఎంత పూతే. మళ్ళీ ఒక స్టెప్ ఉంది కింద, ఆల్రెడీ మనకు ఒక స్టెప్, తోటంతా ఇలా కాల్సింది. అశోక్ గారు, ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, బంజారా 856 కావాలని సీజన్ స్టార్టింగ్లో కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఈ రకాన్ని ఎంచుకున్నారు? ఈ రకాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మన ఇప్పుడు వచ్చేటువంటి ట్రిప్స్ను తట్టుకోవడానికి క్రాప్ తొందరగా సెట్ అవుతుంది. తొందరగా చెట్టు కూడా తొందరగా డెవలప్ అయ్యి
బాగుంటుంది. మందులు తక్కువ కూడా పడతాయండి. బంజారా ఉన్న స్పెషల్ గుణం ఏంటండి? మరి ఇది తొందరగా పూతకు వచ్చేసి క్రాప్ కూడా తొందరగా పూత నుండి పిందెగా మారుతుంది. క్రాప్ కూడా తొందరగా ఇంప్రూవ్ అయ్యి మా 75-80 రోజులలో పండుకు వస్తుంది. ఓకే, మొదటి కోత 80 రోజుల్లో పండుకు వస్తుంది. ఇక్కడ అశోక్ గారు అన్నది ఏంటంటే, ఇక్కడ మనం విజువల్స్ గమనించవచ్చు. మనకు ఇలా పూత నుంచి పిందె తొందరగా అవుతుంది. దీనివల్ల వెస్టర్న్ థ్రిప్స్ ఉధృతి ఉన్నప్పటికి కూడాను ఫ్లవర్ నుంచి బడ్ తొందరగా అవుతుంది కాబట్టి, అంటే పిందె పడడం తొందరగా అవుతుంది కాబట్టి వెస్టర్న్ థ్రిప్స్ ఉధృతి ఎక్కువగా ఉన్న, ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికి కూడాను దిగుబడి ఎక్కువగా వస్తుందని అశోక్ గారు వారి అనుభవంలో చెప్తున్నారు. ఇప్పుడు ఇది 2 years. నేను లాస్ట్ ఇయర్ వేసినాము, గుంటాకింట వచ్చింది. ఓకే, మరి ఎందుకు సార్ ఇప్పుడు 20 గుంటలో 15 నుంచి 18? అంటే ఇది లేట్ జనవరిలోనే ఫస్ట్ క్రాప్ తెంపినాం. జనవరిలో తెంపిన తర్వాత కాసింది కదంటే నేను విపరీతమైన క్రాప్ వచ్చేది సెకండ్స్ క్రాప్. అట్లా ఈసారి జనవరిలో ఇక్కడ తెంపలే. తాలుగాయ కిందిది ఎలా ఉందండి? ఫ్రూట్ క్వాలిటీ ఎలా ఉంది అశోక్ గారు? ఫ్రూట్ క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు మార్కెట్లో దీని యాక్సెప్టెన్స్ ఎట్లా ఉంది అశోక్ గారు? మార్కెట్ ఇప్పుడు వరంగల్ ఎనమామలో మార్కెట్ యార్డ్కి తీసుకెళ్లారు కదా మరి బంజారా, అప్పుడే బాగానే ఉంది. మా దగ్గరికి ఒక 10 మంది రైతులు వేసారు, 10 మందికి కూడా మార్కెట్ పోయినాయి. ఫస్ట్ రైతుదే బాగా 13,400 అమ్మింది. అప్పుడు 13,600 ఉండే. లేట్గా వేసినాము. ఓకే, వర్షాలు కూడా బాగా పడ్డాయి ఈ సంవత్సరం. వర్షం దానివల్ల ఏదైనా డ్యామేజ్ అయిందా? ఏం కాదు. ఓకే, వర్షాలు ఎక్కడి సార్? వర్షాలు తక్కువనే, పోయిన సరే బాగున్నాయి. అవునా? ఈసారి వర్షాలు డ్యామేజ్ కావడానికి. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బంజారాని సాగు చేస్తారా సార్? వేస్తాం, మళ్ళీ 1 ఎకరం బంజారా వేస్తాం. RH 365 2 ఎకరాలు. ఇప్పుడు 365 కూడా సాగు చేస్తున్నారు కదా, దాని విజువల్స్ కూడా మనము చూద్దామండి. డీప్ రెడ్ కలర్ ఉండి లో ఫంజెన్సీ, అంటే ఎర్రటి కలర్ ఉండి తక్కువ కారం ఉన్నటువంటి తెలంగాణలో GI గుర్తింపు పొందినటువంటి చప్టా మిర్చి, దీన్నే మనము టమాటా మిర్చి రకము. ఇది రవి హైబ్రిడ్ సీడ్స్లో 365 అని మనకు. మీరు ధైర్యంగా ఎంత ఎంత విస్తీర్ణంలో సాగు చేశారండి? 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాల్లో సాగు చేశారు. 2 ఎకరాలు. సో మీరు ఏ ధైర్యంతో ఈ రకాన్ని సాగు చేశారు? అంటే పోయిన సంవత్సరం కూడా ధర తక్కువగా ఉంది కదండి, చాలా వరకు రైతు సోదరులు కూడా వెనకడి వేయడం జరిగింది. అయితే 1 సంవత్సరం మార్కెట్ ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి. మార్కెట్ హెచ్చు తగ్గులు ఎవ్రీ ఇయర్ ఒకే రకంగా ఉండదు. అయితే అందరూ సన్న రకాలు ఎంచుకున్నారు కాబట్టి సన్నాలకు ఎట్లా ధర తగ్గుతుంది అని చెప్పి నేను అన్ని రకాలు 4 రకాలు వేసుకోవడం జరిగింది. ప్రధాన పొలంలో 4 వెరైటీస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఏదైనా ఒకటి మార్కెట్లో కలిసి వస్తుందన్న ఉద్దేశంతో ఎంచుకోవడం జరిగింది. ఒకటి 365. ఇప్పుడు ఈల్డింగ్ పరంగా కానీ లేదంటే మెయింటెనెన్స్ పరంగా కానీ మిగతా తేజ రకాల సన్న రకాలకును ఈ మెయింటెనెన్స్ అన్నీ సేమ్. పోషక యాజమాన్యం కానీ లేదంటే తెగుళ్ళు రావడం కానీ ఎలా ఉందండి? తెగుళ్ళు కొంచెం ఎక్కువ ఉంటాయి దీనికి. ఓకే, దానికి నివారణ కోసం మీరు ఏం చేశారు? మేము ఫంగిసైడ్స్ పెట్టాము. ఓకే, బోరాన్ ఎక్కువ వాడినాము. ఈసారి పోయినసారి ఫ్లవర్ డ్రాప్ బాగా అయింది. ఈసారి బోరాన్ ఒక 3-4 స్ప్రేలు చేయడం వల్ల డ్రాపింగ్ ఆగింది. ఓకే, బోరాన్ లీటర్కి ఎన్ని గ్రాములు ఇచ్చారండి? లీటర్కి 1/2 kg, అంటే 1/2 kg ఫర్ ఎకర్. ఓకే, ఏదైనా ఫంగిసైడ్లు ఎన్ని మందులు? ఓకే, ఎన్ని? సో ఈ కాయ మచ్చ రాకుండా ఉండడం కోసం తెగుళ్ళ మందులు పిచికారీ చేస్తున్నారు. మనకి దీనికి వెస్టర్న్ థ్రిప్స్ ఉధృతి ఎలా ఉంటుంది అశోక్ గారు? వెస్టర్న్ థ్రిప్స్ వాటి లెక్కనే, మిగతా రకాలలాగానే ఉంటుంది. ఓకే, దిగుబడి అంచనా హైయెస్ట్గా ఎన్ని క్వింటలు తీయచ్చు, లోయెస్ట్గా ఎన్ని క్వింటలు తీయచ్చు అంటే? దీన్ని నుంచి యాజమాన్య పద్ధతి పాటిస్తే 25 క్వింటాలు పైన తీయవచ్చు ఎకరం. హీనపక్షంలో 15. ఓకే, సో ఇది మనకు ప్రస్తుతము ఇప్పుడు మార్చి 15వ తారీఖులో ఉన్నాము. నిన్న మొన్న మార్కెట్ ఏ రేట్ ఉందో కనుక్కున్నారండి? 30-32 వేల. ఎక్కువ రేట్ ఉన్నప్పుడు 2 ఎకరాలు సాగు చేశారు. దాని ధర తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సంవత్సరం 2 ఎకరాల్లో సాగు చేశారు. దాదాపు ఎకరానికి 20 క్వింటాల దిగుబడి, అంటే 2 ఎకరాలు గాను ఇంచుమించు 40 క్వింటాలు. తర్వాత దీని గ్రేడింగ్ కూడా చేయాల్సి ఉంది. గ్రేడింగ్ తర్వాత అంటే ఇక్కడ అశోక్ గారు ఏంటంటే గ్రేడింగ్ చేసి మార్కెట్ తీసుకెళ్ళడం వల్ల మేలుకాయకు అత్యధికంగా ధర పలకడం జరుగుతుందని అంటున్నారు. ఎత్తుమల్లు చేసుకొని పెంచుకున్నాము. 28 ఇంచుల అచ్చు పెట్టినాము. మొక్క మధ్య ఫీట్నర. ఓకే, మొక్కకు ఫీట్నర, సాలుకు 28 ఇంచులు. ఓకే, మనకు వర్షాలు పడడం వల్ల తాలకాయ సమస్య ఏమన్నా అయిందండి? కొద్దిగా తక్కువ, అంటే లేట్గా పెట్టుకుంటే బెటర్. కానీ మీరు ఏ నెలలో ప్రధాన పొలం? మేము సెప్టెంబర్. ఓకే,
మనకు ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు రావచ్చు అశోక్ గారు? ఈ సంవత్సరం ఓవరాల్గా అంతా కలిపి ఓవరాల్ కలిపి 20 క్వింటాలు అవుతుంది అనుకుంటాం ఎకరానికి. ఓకే, మంచి దిగుబడి తీశారు. సో మనకు 30,000 అయితే ఉంటుంది. ఓకే, నిన్న మొన్న అయితే 25,000 నుంచి 30,000 పడింది. ఓవరాల్గా 20 క్వింటాలు తీసినా కానీ మనకు గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది అశోక్ గారు.